హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ సండే, సో ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలో తోచట్లేదు. ఇంట్లో ఎప్పటి నుంచో బాలామృతం ప్యాకెట్స్ ఉంటాయి, నైరాకి మంత్లీ వస్తాయి కదా, అవును. ఇంకా వాటితో ఏం చేయాలా అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే బూరెలు చేసుకోవచ్చు అని తెలిసింది. సో అది చేద్దాం అనుకుంటున్నాను. దాంతో అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ నేను ఇందులో బాలామృతం వేస్తున్నా. తర్వాత కొంచెం గోధుమ పిండి, నేను అన్నీ సుమారుగా తీసుకుంటున్నాను, ఏది కొలతలు పెట్టి చేయట్లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. ఇంకా ఇలాచీ, ఇంకా కొంచెం ఉప్మా రవ్వ, కొంచెమే వేయండి ఉప్మా రవ్వ, ఎక్కువ వద్దు. కొంచెం స్వీట్నెస్ ఏమంత ఉండదు కాబట్టి కొంచెం బెల్లం వాడుతున్నా, బెల్లం పౌడర్. మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. కొంచెం ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ గోధుమ పిండి లేకపోతే బూరెలు రావు, సో గోధుమ పిండి కలుపుకోవడం మస్ట్. మంచిగా కలుపుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తున్నా. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని దగ్గరగా కలుపుకోవాలి. ఈ పిండితో యాక్చువల్గా దోశలు కూడా పోసుకోవచ్చు. స్వీట్ దోశలు ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. అంటే మనం గోధుమ పిండితో స్వీట్గా చేసుకుంటాం కదా దోశలు, అట్లాగే దోశలు కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ట్రై చేసాను ఒకసారి, చాలా బాగున్నాయి. దీన్ని కొంచెం సేపు పిండి నాననివ్వాలి. మూత పెట్టి పక్కన పెడుతున్నాం. సండే కదా, ఇవాళ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసాం. సో చికెన్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్దాం. అయినా బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. మూడు లేదు. టౌన్కి వచ్చేసాం. ఇంకా నేను మార్కెట్కి వచ్చాను కావాల్సిన కూరగాయలన్నీ తీసుకోవడానికి. ఇందులో పెట్టరా ఫోన్. ఇంకా తర్వాత చికెన్ కూడా కొట్టించుకున్నాం. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నా కదా, అవన్నీ అట్లా సర్దేశాను ఇంకా ఫ్రిడ్జ్లో. దాని తర్వాత మనం వెళ్ళే ముందు పిండి కలిపెట్టుకున్నా కదా, అది చక్కగా నానింది. ఇంకా నేను ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. నాకు కొంచెం డౌట్గా ఉంది, ఫస్ట్ టైం చేస్తున్నా కదా, పొంగుతాయో లేదో అన్న కొంచెం టెన్షన్ ఉంది. ఇంకా కొంతసేపు అట్లాగే కలిపి ఇంకా బూరెలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ బూరెలకి ఆయిల్ మరీ హీట్ ఎక్కువ ఉండకూడదు, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అందులో వేసేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఉంచాను, సో తొందరగా కుక్ అవుతుంది. ఇంకా నేను అందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే సాల్ట్, మ్యారినేషన్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను. కారం పొడి, మసాలా, వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది మిర్చి, కొత్తిమీర, ఇంకా పుదీనా 3 కట్ చేసి వేయాలి. ఇంకా అవుతుంది. కప్పు పెరుగు వేస్తున్నాను. గీ కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేస్తున్నాను. పెద్ద చెప్పు నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ మ్యారినేషన్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే చికెన్ త్వరగా ఉడికిపోద్ది. మనకి దమ్ బిర్యానీ కదా, ఉడకదేమన్న భయం ఉండదు. అండ్ మసాలా అంతా ముక్కలు పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి ఇంకా రైస్ ఉడికించడానికి వాటర్ పెట్టాను. ఇందులో ఇంకా మసాలా వేస్తున్నా, కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేస్తున్నా, కొంచెం ఉప్పు. లెమన్ మొత్తం పిండుతున్నా.
ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ నేను వేరే పాత్రలోకి మార్చుకున్నాను, ఎందుకంటే రైస్తో పాటు ఉడకడానికి ప్లేస్ సరిపోదు. ఇక్కడ నేను రైస్ని ఉడికించుకుంటున్నాను వాటర్లో. తర్వాత రైస్ని ఇట్లా లేయర్స్ లాగా వేస్తున్నాను. దీనికంటే ముందు కొంచెం నేను హాట్ వాటర్ కూడా పోసాను, అంటే మనం రైస్ ఉడికించుకునేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేశాను. ఒక 2 లేయర్స్ వేసిన తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే టాప్లో వేస్తాను, కానీ పైన టిష్యూస్ పెట్టుకుంటాం కదా మనం, వాటికి అతుక్కుపోతే అందుకని చెప్పి నేను మధ్యలోనే వేసాను కొత్తిమీర అవన్నీ. ఫాయిల్ ఉంటే ఇంకా చాలా బాగా దమ్ చేసుకోవచ్చు. నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి, నేను ఇక్కడ టిష్యూస్తో దమ్ చేసుకుంటున్నాను. అంతే, ఒక 20 to 25 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద దమ్ చేసి పెట్టుకుంటే మన బిర్యానీ చక్కగా ఉడికిపోద్ది. ఇక నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఉడికిందా లేదా అని జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఎన్నోసార్లు చేస్తాను, కానీ నాకు ప్రతిసారి ఒకే భయం ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చెప్పి. కానీ ఈసారి చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. రైస్ కానీ టేస్ట్ అన్నీ సరిపోయాయి. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మేము కూడా మా బిర్యానీని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంక ఈవినింగ్ అయ్యేలోపు నైరా కొంచెం క్రాంకీగా ఉంది, ఎందుకో తెలీదు. ఇంకా తనని కొంచెం సేపు బయటకు అలా తీసుకెళ్దామని చెప్పి మా పొలం దగ్గరికి తీసుకెళ్ళాము. పక్కనే ఉన్న పొలంలో పిన్ని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా పిన్ని దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అలా మాట్లాడాము. ఇంకప్పటికే నైరా ఏడుపు స్టార్ట్ చేసింది. కొంచెం దానికి మూడ్ ఆఫ్గా ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము, అయినా కానీ ఏడుపు ఆపలేదు. వచ్చినప్పుడు కొంచెంసేపు బాగానే ఉంది, ఇంకా తర్వాత సడన్గా ఏడుపు స్టార్ట్ చేసింది. ఆలోపు ఇక్కడ చేలోనే బాబాయ్ పచ్చిమిరకాయలన్నీ కోసుకోమంటే కొంచెం ఇంటికి తీసుకెళ్తున్నాను నేను కోసుకొని. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంకట్లా నా సండే అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా వ్లాగ్ షేర్ చేసుకోవడం మీతో. ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.